పురస్కరించుకొని వారు తెలుగు భాషకు చేసిన సేవను దృష్టిలో పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన ప్రధానోపాధ్యాయుల వారు, మన పెద్ద మాస్టర్ గారు, చిన్న మాస్టర్ గారు, ఇంకా యోగా గారు, వైస్ ప్రిన్సిపల్స్ అందరూ కలిసి ఉపాధ్యాయ బృందం అంతా కలిపి ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరందరూ ఆ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలంటే ముందు మీ పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. ఓయ్ చెనక ఓకే. ఇప్పుడు మన ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మొదట మన ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ ఇస్తారు. మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రార్థనతో ప్రారంభిద్దాం. సో వి వెల్కమ్ రీష్మా అండ్ టీమ్. Kulla kusumita
కానీ పరిచయం కానీ. ఓకేనమ్మా, మాస్టర్ని ఆహ్వానిస్తున్నాం. అలానే మన పెద్ద మాస్టర్ గారికి, చిన్న మాస్టర్ గారికి, ఉపాధ్యాయులందరూ కూడా మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మరి విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు. మరి ఈరోజు మన తెలుగు వారందరూ కూడా పండగ దినం, మాతృభాష దినోత్సవం. మన మాతృభాష ఏమిటి? గట్టిగా చెప్పాలి. మనందరం తెలుగు వాళ్ళేనా? మీ అందరూ మాతృభాషలో చాలా బాగా మాట్లాడతారు. మేము లేకపోతే ఇంకా బాగా మాట్లాడతారు. మిమ్మల్ని తెలుగులో మాట్లాడమని అంటే ఈ లోకమంతా ఆశ్చర్యపోదు, అంత బాగా మాట్లాడతారు మీరు. చూసారా, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు మీరు. వెరీ గుడ్. అయితే భాష ఈ చరాచర యావత్తు ఈ భూగోళానికి మనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం. 84 లక్షల జీవరాశులు ఉంటే అందులో పశు పక్షాదుల నుంచి మనల్ని వేరు చేసింది భాష. అవును కదా? పశువులు పక్షులు మాట్లాడలేవు, మనం మాట్లాడతాం. కాబట్టి మానవులు తెలివైన వాళ్ళు అయ్యారు. అయితే అలాంటి భాష గొప్పతనం గురించి తెలిసినటువంటి గొప్పవాళ్ళు ఈ భాషకి ఎంతో సేవ చేశారు. అలా మన ఆంధ్ర రాష్ట్రంలో, అందులో ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళంలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి గిడుగు పిడుగు అనేవాడు. ఆయన గిడుగు అలాంటి వాడు, పిడుగు లాంటి వాడు. పిడుగు మీకు తెలుసు కదా, ఎంత శక్తివంతమైంది పిడుగు, చాలా శక్తివంతమైంది. కాబట్టి ఆయన గిడుగు పిడిగని ఆయన అందరూ కూడా కీర్తించారు. అలాంటి గొప్ప వ్యక్తి మరి తెలుగు భాష కోసం ఎంతో సేవ చేశారు. అలా ఆయన సేవ ఫలితంగానే మనందరం మాట్లాడుకునే భాష, మనం మాట్లాడుకునే భాష వ్యావహారిక భాష, దాన్నే వాడుక భాష అంటారు. మనం విడిగా మాతృభాష మాట్లాడుతూ ఉంటాం. అవునా కాదా? మీరు అనర్గళంగా ఏదైనా భాషలో మాట్లాడగలరు అంటే ముందు ఎవరైనా మాతృభాషలో మాట్లాడతారు. మిగతావన్నీ కూడా నేర్చుకొని మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అని మన మాతృభాషలో అయితే మనం కొల్లలుగా కొత్త కొత్త మాటలు కూడా సృష్టిస్తూ ఉంటాం మనం అన్నమాట. కాబట్టి అది అమ్మ భాష అంటారు. తల్లి పాలు తాగుతున్నప్పుడే మనకు ఆ మాతృభాష అనేది మనకి నరనరాన్న ఏమవుతుందమ్మా, వంట పడుతుంది అనమాట. అలాంటి మాతృభాష గురించి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈయన పుట్టినరోజున మనం మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. కాబట్టి మీ అందరి కోసం మాతృభాష సంబంధించి ఒక చిన్న పద్యం. మరి మాతృభాష అనే తెలుగు భాషకు పూర్వం నుంచి ఎంత గొప్పతనాన్ని తీసుకొచ్చిన వైభవాన్ని ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తర్వాత మనం కాబట్టి ఒకసారి అన్నమయాచార్యుడాలపించిన భాష త్యాగయ్య కృతులలో అలరు భాష, క్షేత్రయ్య పదమున చిందులేసిన భాష, క్షేత్రయ్య పదమున చిందులేసిన భాష, కావ్య నాటకమున ఘన వైభవమునుంది భువన విజయమును పొందు భాష, భువన విజయమును పొందు భాష, జానపదుల నోట జానపదుల నోట జలువారిన భాష, జానపదుల నోట జలువారిన భాష, భక్తి తత్వం గుణవనలు భాష, భక్తి తత్వం గుణవనలు భాష. మరి మీ అందరికీ తెలుసు ఆంగ్ల భాష మీరు బాగా మాట్లాడతారు. ఆంగ్ల భాష ఓ 10 అక్షరాలు ఒక పదాలు ఉన్నాయనుకోండి, మేడం గారు అంటారు ఒక 5 అక్షరాలు పలుకుతో 5 అక్షరాలు పలకం అంటారు. ఏమనంటే మేడం గారు ఏమంటారు, సైలెంట్ బాబా అంటారు. అదే
మరి మన మాతృభాష తెలుగు భాష అయితే పదమునందు గల్గు ప్రతి అక్షరంబు పలుకునటి భాష తెలుగు భాష వెలుగు భాష. ఇది మన మాతృభాష గొప్పతనం గురించి చెప్పినటువంటి పద్యం అన్నమాట. కాబట్టి మన కార్యక్రమం ముందుకు జరుగుతూ ఉంటుంది. మీరందరూ చాలా హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ప్రతి విషయాన్ని బాగా గమనించాలి. మీరు రేపు ఈ కార్యక్రమాన్ని చాలా ఇప్పుడు ఇక్కడ చేసే చాలా మంది వాళ్ళు మీరు కూడా ఉండాలంటే అన్ని గమనించాలి. ప్రతిదీ మీరు బాగా చూస్తేనే చేయగలరు. ఇక్కడ ఎంతో మంది చార్ట్లు రాసి పెట్టారు చూసారా? వీళ్ళందరూ ఎంతో అంకిత భావంతో ఆదర్శ భావంతో తెలుగు మాతృభాష దినోత్సవం మీరు చేయాలనే ఉద్దేశంతో చూడండి చాలా మంది గిడి వెంకటరామూర్తి గారి ఫోటో, తర్వాత చూడండి వర్ణమాల, తర్వాత చూడండి గురదాడ అప్పారావు గారు, కవులు వేమన్ గారు, తర్వాత తెలుగు తల్లి, తర్వాత తెలుగు మాతృభాష దినోత్సవం కూడా శుభాకాంక్షలు చెప్పారు. చూడండి ఇలాంటి మీరు ఉన్నటువంటి కూడా ఇలాంటప్పుడు బయటికి రావాలి. చూస్తాం మళ్ళీ కార్యక్రమం చాలా ఉన్నాయి. మనకి అనేక దినోత్సవాలు చాలా పండుగలు చేసుకుంటాం. అందరూ ముందుకు రావాలి, అన్ని కార్యక్రమంలో పాల్గొనాలి. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. గోదాదేవి దుష్టుచిత్తుల యొక్క కథని రాస్తున్నప్పుడు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశారు. అతని భార్య కన్నాదేవి ఆయన తెలుగులో రాస్తున్నారు. ఏం రాస్తున్నారండి అని అడిగారు. నేను గోదాదేవి కళ్యాణం రాస్తున్నానమ్మా అని చెప్పారు చిన్నాదేవికి. అదేంటండి మనం కన్నడ మూలం కదా, మీరు తెలుగులో రాస్తున్నారేంటి అని అడిగారు. అయితే ఆముక్త మాల్యద అంటే ముడిచి ఇచ్చిన దండ అర్థం. ఆ ముక్త మాల్యద ముడిచి ఇచ్చిన దండ అంటే విష్ణుచిత్తుడు భగవద్భక్తుడు. ఆయన కూతురుతో కలిపి పువ్వులు సేకరించి దండలు కుట్టి అక్కడ తగిలించి స్నానానికి వెళ్తాడు. తండ్రి స్నానం చేసి వచ్చేలోపు తగిలించిన దండని అమ్మవారైనటువంటి గోదాదేవి మెల్ల వేసుకొని కాసేపు ఆనందంగా అటు ఇటు తిరుగుతుంది, సంతోషిస్తుంది. అక్కడ మళ్ళీ పెట్టేస్తుంది. అది తీసుకెళ్ళి స్వామికి అర్పిస్తారు విష్ణుచిత్తుడు. ఒకసారి తప్పు ఎప్పుడు దాగదు, తాయలేము కూడా. ఒకరోజు ఆ నాన్నగారు చూడలేదనేసి అలవాటుగా అమ్మాయి దాంతని ధరించి ఆడుతూ ఉంటుంది. తండ్రి స్నానం చేసుకొచ్చిన తర్వాత చూస్తాడు, అదేంటి రోజు ఎలా చేస్తున్నావా అని. ఆ అమ్మాయి మీద కోపడితే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడను, గోదాదేవి ఎవరో కాదు నా భార్య అని చెప్తే దాన్ని బేస్గా తీసుకుని శ్రీకృష్ణదేవరాయలు ఆ ముక్త మాల్యద దినేష్ ఆ ముక్త మాల్యద ముడిచి ఇచ్చిన దండ అమ్మవారు తల్ల పెట్టుకొని తర్వాత దేవుడికి అర్పించింది కాబట్టి ఆ పేరుతోనే గ్రంథాన్ని రాశారు. ఆ భార్య అయినటువంటి చిన్నాదేవి ఎందుకండి మనం కన్నడ మూలం కదా, కన్నడ భాషలో రాస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆయన తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లదుండ తెలుగు కండ, ఎల్లరు పులుపులువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు. ఆ పద్యాన్ని మన ఆశిస్ అనే అబ్బాయి ఇప్పుడు మనం చెప్తాం. ఓకేనమ్మా? దీనికి ఇంత ఉపోద్ఘాతం శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదను ఎందుకు రాశారు, ఆముక్త మాల్యద నామౌచిత్యం ఏంటి నేను తెలియడానికి అందులో కృష్ణరాయలు అయిన పద్యాన్ని మన ఆశీస్సుడు చెప్తాం. దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లను కులగొలవ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. భావం తెలుగు ఎందుకంటే నేను తెలుగువాడనైన రాజును, ఒక తెలుగువాడిని. అలా కాదు కానీ రాజపుణ్యమైన తెలుగు భాషని మాట్లాడి తెలుగు గొప్పతనాన్ని తెలుసుకొను అని శ్రీకృష్ణదేవరాయలు వారి భార్యతో అన్నారు. తెలుగుదనము వంటి తీయందనము లేదు,
తెలుగు కవుల వంటి గనులు లేరు. తెలుగు తల్లి సాగు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం: తెలుగు అనిర్వచనీయమైన మాధుర్యానికి, తెలుగుదనానికి ప్రతీక అని, తెలుగు కవులు అన్య కవుల కంటే గొప్పవారని, తెలుగు తల్లి సాత్వికానికి సుగుణానికి ప్రతీకగా ఉంటుందని తెలియజేస్తూ ఈ పద్యం మనకి చెప్తుంది. ధన్యవాదాలు. ఇక్కడ ఈ స్థానంలో ఉండే వ్యక్తి ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు, మన తెలుగు తల్లి విగ్రహాలు కదమ్మా. వీటి మీద ఆ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగు భాషకు చేసిన కృషిని మన విద్యార్థులు ప్రిపేర్ అయ్యి వచ్చారు. మొట్టమొదటిసారిగా ప్రిపేర్ అయ్యి వచ్చిన విద్యార్థి సుజాత 8A. ఇప్పుడు వచ్చి ఆమె ఆ బాలిక గురువు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి గురించి మాట్లాడుతుంది. అందరికీ ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. అయితే ఆగస్ట్ 29 ఈ తేదీకు ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు ఈరోజు. ఈయన ప్రాంతీయ భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్పాలని ఎంతగానో కృషి చేశారు. ఆయన తెలుగు భాషకు చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకొని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. ఆయన కృషిని గుర్తించి ఆయన పుట్టినరోజు అనగా ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. మనిషి పుట్టిన తర్వాత మొదటిగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే. అదే మన మాతృభాష. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ ఒక మానవుడికి మాత్రమే తమ మనసులోని భావోద్వేగాలను బయట పెట్టడానికి భాష అనే ఆయుధం తోడ్పడుతుంది. భాష ద్వారా మన మనసులోని భావాలను వ్యక్తపరచగలం. ఎన్ని భాషలున్నా మన మాతృభాష యొక్క గొప్పతనం గురించి వేరే చెప్పనవసరం లేదు. మన తెలుగు భాషలో పద్యాలు, గేయాలు, కవితలు, ఛందస్సు మొదలగున్నవి వాటికవే సాటి. అందుకే అన్నారు శ్రీకృష్ణదేవరాయలు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. దీన్ని బట్టి మన తెలుగు భాష యొక్క గొప్పతనం అర్థం అవుతుంది. ఈ రోజుల్లో కొంతమంది తెలుగు భాషనే మర్చిపోతున్నారు. ఇక తెలుగు భాషా దినోత్సవాన్ని గుర్తించుకుంటారని అనుకోవడం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఇలా అనడం వల్ల కొంతమందికి కోపం రావచ్చు, కానీ ఇది నిజం. ఇతర భాషా వ్యామోహంలో పడి మన తెలుగు భాషనే మర్చిపోతున్నారు. అలా అని ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు అనడం లేదు, కానీ మొదటిగా మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్ని భాషలు ఉన్నా మన తెలుగు భాషను మర్చిపోకూడదు. తెలుగు భాషలోనే భాషించుకుందాం అని తెలుపుతూ అందరికీ మరోసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు వి సంజన. నేను 9వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. ఈ రోజు 29 ఆగస్టున గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ సందర్భంగా ఆయన పుట్టినరోజును మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాం. గిడుగు వెంకట రామమూర్తి గారు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. ఈయన 29 ఆగస్టు 1863 శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో ముక్కలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. ఈయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. ఈయన తండ్రి వీర్రాజు మరియు తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట స్థానాల్లో రెవెన్యూ అధికారిగా పనిచేశారు. గిడుగు చిన్నప్పటి నుండి విద్యాశక్తి,
కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి భాషలో అందాన్ని తెలియచెప్పిన మహనీయుడు. ఈయనకు ప్రభుత్వం 1934లో కైఫ్రాదేహి బిరుదు ఇచ్చింది. 1913లో రాము సాహెబ్ బిరుదు ఇచ్చింది. అలాగే 1938లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రపూర్ణతో గౌరవించింది. ఈయన 22 జనవరి 1940లో మరణించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడారు ఇప్పుడు పేరు ఇచ్చారు, చక్కగా మాట్లాడతారు, వినండి. తెలుగు భాష దినోత్సవం గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ భాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు భాష వైభవానికి పునాదులైన మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు గారు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొని వచ్చారు. శ్రేష్ఠ వ్యవహారికం పెరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్ద పీట వేశారు. తెలుగు పదాల్లోని భావాన్ని, స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు. తెలుగు వ్యవహారికి భాషోద్వయ మూల పురుషుడు, బహుభాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘర్షణకర్త, హేతువాది. ఆయన జయంతిని ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తారు. రామూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లాలో సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట గ్రామంలో ఆగస్టు 29, 1863న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటమ్మ, వీర్రాజు. సాధారణిక పాఠశాలలో చదువుకున్న ఆయన 1975లో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్ళారు. అక్కడ హై స్కూల్లో చేరారు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి. దాంతో దేవాలయంలోని శాసనాలను సొంతంగా చదివి అర్థం చేసుకునేవారు. 10వ తరగతి పూర్తి చేసిన తరువాత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్లో పూర్తి చేశారు. గజపతి మహారాజు కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. పిల్లలకు అర్థమయ్యేలా తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యవహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది. 1907లో ఉత్తర కోస్ట్ జిల్లాకు స్కూల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన జేఏఎస్ అనే గవర్నమెంట్ 7th క్లాస్. అందుకే అక్షరాలని కలిపి చదవడం నేర్చుకోవాలి. అందుకే చదవడం, రాయడం మనకు అలవాటు పడాలి. చక్కగా ప్రిపేర్ అయింది, చక్కగా అమ్మాయి విషయాలు చెప్పింది. మీరు కూడా విషయాలు తయారు చేసి తెలుగు మాట సుమధురం, తెలుగు పద్యం మన ప్రాణం, తెలుగు కవిత మన గానం, తెలుగు తల్లి పాలభాష మన తెలుగు, తెలుగు జాతి శ్వాస మన తెలుగు, తెలుగులోనే భాషించు, తెలుగు భాషను గౌరవించు, తల్లి పాలనం తీర్చుకో, తెలుగు వాడిని గుర్తుంచుకో, అజంత భాష తెలుగు, అనంత ఖ్యాతి తెలుగు, తెలుగు జానపద పాట, నోట జాలు వారి ముత్యాల మూట, అండాభరణాలు, అన్నమయ్య పదకీర్తన తెలుగు, కూచిపూడి పదనంతన తెలుగు, తెలుగు భాష దినోత్సవాలు, తెలుగు తల్లి నిరాజనాలు, ఇతర భాషల ఔన్నత్యాన్ని గౌరవిద్దాం,
తెలుగు భాష సంస్కృతిని కీర్తిద్దాం. ఔన్నత్యం అంటే ఉన్నతి లేదా గొప్పతనం అని అర్థం. అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు, రుచి రాగాల పాలముద్ద తెలుగు. అమ్మ భాషకు అక్షరం అవుదాం, అన్ని భాషల కన్నా అమ్మ భాష విన్నా అని చెబుతాం. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. తెలుగు నేల నందనం, తెలుగు భాషకు వందనం. అన్ని భాషల కన్నా తెలుగు భాష మిన్న. తనువంతా తెలుగు, తరతరాలకి వెలుగు. తెలుగు కోసమే నోరు, తెలుగు కోసమే గోరు. తెలుగులోనే పలుకుదాం, తెలుగు భాషని చిలుకుదాం. తెలుగు భాషను శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం. తెలుగే మనకు రక్ష, తెలుగులోనే మాట్లాడదాం, తెలుగుపై కొట్లాడదాం. ధన్యవాదాలు. వచ్చి మీ పాటను అక్కడ ఆనందపై వేసి ఆనందం.
వెరీ నైస్. మిస్సిమి. నా పేరు వై శ్రీవాణి. నేను అల్లం చెప్తున్నా. కనుక పులుపు, కనుక పులుపు. కనుక పులుపు. వెరీ నైస్. నీ పేరు నా పేరు చూస్రియా. కిటికీ టమాటా, కిటికీ టమాటా. టమాటా నాకు ఇస్తావా? నా పేరు అరుణ్. జలజా మై నటన, జలజా నటన. అలాగండి. చూడండి, చిన్న పిల్లలు పద్యాలు చక్కగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ కూర్చో చెప్తారు. మీరు పెద్ద పిల్లలుగా ఉండి మీరు చిన్నప్పుడు బాగా నేర్చుకున్నారు, ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు పద్య పఠనంలో భాస్కర శతక పద్యాలని చెప్తారు. హారిక 4వ తరగతి బి సెక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను 4వ తరగతి నిశ్శబ్దం వాళ్ళందరూ నుంచి వచ్చాను. నేను భాస్కర శతకాల్లో 2 పద్యాలు చెప్తాను. చదువది ఎంత పరిగినా, రసజ్ఞత ఇంచుక చాలకున్నా, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు మెచ్చరెచ్చటన్ బదులుగా మంచి కూర నలపాకము చేసినై, అందు నింపొదివడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటై. భాస్కరా భావం, మనుషులు ఎంత చదివినా గ్రహణ శక్తి లేకపోతే ఆ చదువు వ్యర్థం. బుద్ధిమంతులు అతని చదువు ఒప్పుకోరు. ఎలాగంటే మంచి కూరలో నలపాకములాగా చేసి ఆ కూరలో ఉప్పు వేయకపోతే రుచి కలగదు కదా. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పలుకు, కఠోర వాక్యములు పలుకడు. ఒకానొకప్పుడు అవి పలికిన కీడు కాదు, నిక్కమే చలువకు వచ్చి మేగుడు. ఒక జాడను ఆవడగండ్ల రాసిన శిలలకు నోటు వేగరమే, శీతల నేరముగా. భాస్కరా భావం, ఓ భాస్కర, సజ్జనుడు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతాడు, కఠోర వాక్యములు పలుకడు. ఒకనొకప్పుడు అవి మాట్లాడినా కీడు కాదు. చల్లదనానికి వచ్చి వేగుడు వడగండ్ల వాన కురిపించిన అవి మరలా నీరుగా మారుతాయని భావం. ధన్యవాదాలు. నా పేరు పి త్రివేణి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను భాస్కర శతకాల్లో 4 పద్యాలు చెప్తాను. ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుడెక్కడి కార్యమైన, దాజిక్కనొనర్ప కౌరవుల సంఖ్యులు పట్టిన దేనుకోటులన్, చిక్కగనీక తత్ప్రబల సేనననేక సినీముఖంబులన్, మొక్కబడంగ చేసి తుది ముట్టడే యొక్క కిరీటి భాస్కర. భావం, ఉప్పుగల వాడొక్కడైనను ఎంత ఘనకార్యమైనా సాధింపగలడు. మహాబలశాలి యము అర్జునుడు తానొక్కడైనను పెక్కులు కౌరవీరులను గెలిచి యావులను మరలింపలేవా. చదువది ఎంత
ఎప్పుడన్ లేని వివేక శూన్యునకు లేనులు వచ్చిన వేళ సంపదల్ పోలిన వేళ నొక్క సరిపోలు తీకును ఖత్తరాత్రి ఎంతైనా నదేమి పట్ట పగలైనా లేదు భాస్కరా. భావం దానం పరోపకారం అనే గుణాలు మనసులో లేని అవివేకికి పేదరికం వచ్చిన సంపదలు కలిగిన ఒకేలాగా ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్ధరాత్రి అయినా పట్ట పగలైనా ఒకటే కదా, మార్పేమి ఉండదని భావం. పూరిత సద్గుణం మొగల పుణ్యున పిచ్చుక రూప సంపదల్ దూరములైన వానియడ దట్టగ జూతురు బుద్ధిమంతులెట్లరయా గొద్దులైన మరి అందుల మాతులు చూచి కాదే ఖర్జూర ఫలంబులన్ ప్రియము జొప్తడ లోకుల గుంట భాస్కరా. భావం భాస్కరా, సద్గుణములున్న వారికి సౌందర్యం లేకున్నను బుద్ధిమంతులు వానిని గౌరవించండు. అది ఏ విధంగా అంటే ఖర్జూర పండ్లు పై భాగము ముడతలతో గొగ్గిరిగా ఉన్నను దాని గల మాధుర్యము చేత అందరూ దాన్ని పొందరు కదా. ధన్యవాదాలు. సింహాసనమున సునకము కూర్చుండబెట్ట శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన విడుగటి గుణమేలమాను వినరా సుమతి. భావం కుక్కను తెచ్చి మంచి ముహూర్తము చూసి బంగారపు సింహాసనపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయించిన దాని బుద్ధి ఎలా మానదో అట్లే చెడ్డవానికి మంచి
ఇప్పుడు ఎన్సీసీ పిల్లలు ఎన్సీసీలో బాయ్స్ పొడుస్తాను, మీరు అది పగలరా అని చూద్దాం. కనులు 3 గలవు కాడు త్రినేత్రుండు, చెట్టు పైన నుండి పక్షి కాదు, జలము నిండి ఉండును నలమేఘముడు కాదు, దీని భావమేమి తిరుమలేసా. ఉండమ్మా, సరిగ్గా వినపలేదు. నేను మైక్ దగ్గర పొడుగు కదా, ఎవరైనా ఒక్కర్లేసి చెప్పాలి. ఎవరైనా ఒకటి 1 2 3. కొబ్బరికాయ. సైలెంట్ ప్లీజ్, సైలెంట్. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు కాలమూరకెప్పుడు గణపపోకు. సరే ఇప్పుడు అందరికీ శుభ సాయంత్రం. పిల్లలు, తెలుగు భాషా దినోత్సవం పండుగ చాలా బాగా జరుపుకున్నాం కదా. ఓకే, ఈ పండుగ ఇంత బాగా విద్యార్థులు ప్రోత్సహించడానికి ప్రోత్సహించిన ప్రిన్సిపల్ గారికి మరియు మరియు ఉభయ మాస్టర్ గారికి, గోవింద్ మాస్టర్ గారికి, మన్విక్ మాస్టర్ గారికి, జ్యోతి టీచర్ గారికి, లావణ్య టీచర్ గారికి, పావని టీచర్ గారికి, పద్మ టీచర్ గారికి, నిర్మలా టీచర్ గారికి మరియు శివకుమారి టీచర్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం సక్రమంగా జరగడానికి ప్రోత్సహించిన టీచర్లందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ
ధన్యవాదం.